तेलंगाना के महबूबाबाद जिले के दंतालापल्ली पुलिस स्टेशन से एक मुतनाज़ वाक़या सामने आया। आंगनवाड़ी टीचर आउला मंजुला और हेल्पर वेंकट लक्ष्मी का इल्जाम है कि हिरासानी की शिकायत दर्ज कराने के लिए पुलिस स्टेशन पहुंचने पर एसआई रवि कुमार ने उनके साथ मुबैना तौर पर बदतमीजी की और उन्हें तौहीन आमेज अल्फाज कहे। मुतासरा ख्वातीन का यह भी दावा है कि शिकायत जिस शख्स के खिलाफ की गई थी उसी के सामने उन्हें मुबैना तौर पर जलील किया गया और धमकियां दी गई। ख्वातीन ने एसपी और दीगर आला पुलिस हुकाम से एसआई और नामजद मुलजिम के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया, जबकि पुलिस की जानिब से इस मामले पर बाज़ाब्ता रद्दमल सामने आना बाकी है। మహబూబాబాద్ జిల్లా దంతల్పల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్ గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామం చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్ లో నేను మా టీచర్ ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి నేను ఎస్ఐ గారికి 1 తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్ లో శనివారం రోజు 1 తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని స్టేషన్ కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము.